ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు చెప్పిన కథ. ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అడిగాడు, ఓ కేశవ, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వ్రతాన్ని ఎలా ఆచరించాలి? అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు, ఓ రాజా, ఇదే ప్రశ్న ఒకసారి నారద మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన పవిత్రమైన కథను ఇప్పుడు నీకు చెప్తాను. మందాత మహారాజు కథ. పూర్వం సూర్యవంశంలో మందాత అనే మహా చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన ధర్మపరుడు, ప్రజావాత్సల్యుడు, సత్యనిష్ఠుడు. ప్రజలను తన సంతానంలా చూసుకునేవాడు. ఆయన పాలనలో రాజ్యం సుఖసంతోషాలతో, పంటలతో, సంపదతో కలకలలాడేది. యజ్ఞాలు, యాగాలు, ధర్మకార్యాలు నిరంతరం జరుగుతుండేవి. కాని కాలక్రమేణా ఒక పెద్ద విపత్తు సంభవించింది. రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు కురవలేదు. కరువు తీవ్రంగా దాల్చింది. నదులు ఎండిపోయాయి. పంటలు పండలేదు. ప్రజలు, పశువులు ఆకలితో అల్లాడిపోయారు. ఒకరోజు రాజ్య ప్రజలందరూ రాజు వద్దకు వచ్చి ఇలా ప్రార్థించారు, మహారాజా, మీరు ఎల్లప్పుడూ మా సంక్షేమం కోసం కృషి చేశారు. ఇప్పుడు ఈ కష్టకాలంలో కూడా మమ్మల్ని రక్షించండి. వర్షాలు కురిసేలా చేసి మా బాధను తొలగించండి. ప్రజల బాధను చూసి మందాత మహారాజు ఎంతో విచారించాడు. నాకు తెలిసి నేను ఎటువంటి అధర్మం చెయ్యలేదు. అయినప్పటికీ మీ కష్టాలను తొలగించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. అంగీర మహర్షి ఆశ్రమానికి ప్రయాణం. ఈ సమస్య పరిష్కారం కోసం మందాత మహారాజు అనేక ఆశ్రయాలను సందర్శించాడు. అనేక మంది ఋషులను కలిశాడు. చివరికి మహా తపసంపన్నుడైన అంగీర మహర్షి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడని తెలుసుకున్నాడు. వెంటనే ఆయన ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి తన బాధను వివరించాడు. ఓ మహర్షి, నేను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. అయినప్పటికీ ఈ కరువు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. దయచేసి దీనికి పరిష్కారం చెప్పండి. అంగీర మహర్షి ఉపదేశం. రాజు మాటలు విన్న అంగీర మహర్షి ఇలా చెప్పాడు, ఓ రాజా, ప్రస్తుతం సత్యయుగం నడుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని పాటించాలి. కానీ నీ రాజ్యంలో ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి ఉన్నాడు. అందువలనే ఈ దోషం ఏర్పడింది. మహర్షి, ఎవ్వరికీ హాని చెయ్యని వ్యక్తిని నేను కఠినంగా శిక్షించలేను. దయచేసి దీనికి ఆధ్యాత్మిక పరిష్కారం చూపండి. రాజు యొక్క కరుణ స్వభావాన్ని చూసిన అంగీర మహర్షి సంతోషించాడు. వ్రత ఫలితం. మందాత మహారాజు వెంటనే తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించాలని ఆదేశించాడు. రాజు మాటల ప్రకారం ప్రజలందరూ ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తితో ఆరాధించారు. ఆ వ్రత మహిమ వల్ల కొద్ది రోజుల్లోనే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షాలు కురిశాయి. నదులు నిండాయి. పంటలు పండాయి. రాజ్యంలో మళ్లీ సుభిక్షంగా మారింది. ప్రజలందరూ ఆనందంతో శ్రీహరిని స్తుతించారు. తొలి ఏకాదశి ప్రాముఖ్యత. భక్తుల్లారా, తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పారాయణం చేసి తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పాపక్షయం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తాయి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి వ్రత కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కావ్య డివోషనల్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.